నిన్న ఇది ఇదేనా అమ్మవారి అవును ఇది అమ్మవారి మెల్ల నుంచి వచ్చింది, ఇదేమో ఈయన కట్టింది. రెండు. ఓకే, ఆ బ్లాక్ ది అమ్మవారి మెడలో ఉన్న తాడు. ఇది అమ్మవారి మెల్లకెళ్ళి కాళీమాత నిన్న మీరు ఏదైతే చూసారో అమ్మవారి మెల్లకెళ్ళి స్వయంభూగా తీసుకొని గురుగారి చేతుల మీదకెళ్ళి నాకు ఇచ్చి నేను కట్టడం జరిగింది. ఇది ఒకటి గుడి ప్రయాణాలేనా, హనీమూన్ అట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా? గుడి ప్రయాణాలే మాకు పెద్ద హనీమూన్ అన్న, దర్శనాలు చేసుకుంటే చాలు అంతే. కొత్త జంట ఎక్కడ హనీమూన్ లాంటి ప్లానింగ్ లేదు. అలా ఏం లేదన్న. మీరు మాత్రం సంతోషంగా ఉన్నారు శ్రీవర్షిని, మీ ఇద్దరి ముఖాల్లో మాత్రం ఆ సంతోషం కనబడతా ఉంది. హ్యాపీగా ఉన్నారు, కుటుంబాలకు దూరంగా ఉన్నారు. కానీ మీ పెళ్ళి రెండు రాష్ట్రాల ప్రజలు కనీసం జోగినీలు కానీ, ట్రాన్స్జెండర్లు కానీ, హిందూ భక్తులు కానీ, హిందూ సమాజం కానీ, అఘోరీని ప్రేమించే దీవించే ఆశీస్సులు తీసుకున్నటువంటి ఫ్యాన్స్ కూడా ఎవరు మీ పెళ్ళిని యాక్సెప్ట్ చేయట్లేదు. పర్లేదన్నా, మేమిద్దరం హ్యాపీగా ఉంటే చాలు, అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే మేము అనుభవించాలా లేకుంటే వాళ్ళు అనుభవిస్తారా? బాగా ఆకలి అయితే మేము తింటామా వాళ్ళు తింటారా? మీరే తినాలి, మీరే అనుభవించాలి. జీవించాల్సింది మేమే. అవును, కలిసి జీవించాల్సింది మేము కాబట్టి మా డిసిజన్. ఎవరో వాళ్ళు మెప్పులు పొందాలి, వాళ్ళ దగ్గర అమ్మ ప్రశంసలు అందుకోవాలి, మాకు అలాంటి ఏం లేవు. జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉన్నాం. అందరి మనసులో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది అడగకూడనటువంటి క్వశ్చన్, కాకపోతే ఏంటంటే ఒక మగ వ్యక్తిగా ఉన్న వ్యక్తి సర్జరీ చేసుకొని ఆడ అవతారం ఎత్తినప్పుడు శ్రీవర్షిణిని పెళ్లి చేసుకొని తర్వాత భవిష్యత్తు పిల్లలు ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్తుంది అనేదే క్వశ్చన్ అందరిది. పిల్లలది ఇప్పుడు చెప్పు. పిల్లలంటే అన్న అది ఒక ప్లాన్ వేసుకున్నాము, బట్ అది సక్సెస్ అయితే ఓకే, లేదంటే మేము డాక్టర్స్ తో కూడా మాట్లాడుతున్నాం. దత్తత తీసుకుని చక్కగా పెంచుకుంటాము, వాళ్ళే మాకు సొంత బిడ్డల్లాగా. అంటే మీకు ముందే తెలుసా మాకు పిల్లలు అవ్వరు, మేము అడాప్షన్ తీసుకోవాలని? తెలుసన్నా, కానీ మేము దత్తత తీసుకుని పెంచుకోవడానికి సిద్ధమయ్యే చేసుకున్నాము. అన్ని తెలిసిన శ్రీవర్షిని, ఇంత నాలెడ్జ్ ఉంది, ఒక బీటెక్ స్టూడెంట్, చూడడానికి అందంగా ఉంది, నువ్వు ఒక ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు, నీకు ఏ లోపం లేదు, మంచి కుటుంబం ఉంది. ఇవన్నీ వదులుకొని ఒక అఘోరి నాగసాధు కోసం నీ ఇల్లు వదులుకొని, నీ ప్రపంచాన్ని వదులుకొని, నీ చదువును వదులుకొని, నీ ఫ్రెండ్స్ని వదులుకొని, నీ ఊరును వదులుకొని, నువ్వు పుట్టిన గడ్డను వదులుకొని ఎక్కడో మహారాష్ట్రలో పోయి అనాథ వ్యక్తిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకు ఎందుకు శ్రీవర్షిని? అనాథలాగా ఏం చేసుకోలేదన్నా. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటారా, ఇప్పుడు నేను ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకున్నా గానీ, ఇదిగో మీ రిలేటివ్స్ ఇలా మాట్లాడుకు, మీ ఫ్రెండ్స్ వద్దు, వాళ్ళని వదిలేసేయి అని చాలా ప్రశంసలు వస్తాయి. సో అలా ఎందుకు, నేను ఒక తోడు ఉన్నట్టు ఉంటది కదా ఈమెకి, ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటది అనుకుని మేము పెళ్లి చేసుకున్నాం ఇష్టపడి. ఇదే లైఫ్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, అఘోరికి ఎందుకు ఇవ్వాలి? ఏమో ఈమెకి ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ప్లస్ అందం అంటారా, ఇవాళ ఉన్నట్టు జీవితాంతం ఉంటాము అని గ్యారంటీ లేదు కదన్నా. ముసలోళ్ళు అవ్వాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ అందం అనేది ప్రతిరోజు చూసుకోలేము. సరే, మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. అఘోరి కంటే ముందు మీరు గతంలో ఎవరినైనా లవ్ చేసి ఫ్రెండ్షిప్ చేసి ఉన్న ట్రాక్ రికార్డ్ ఉందా శ్రీవర్షిని మీకు? లవ్ అదేం చేయలేదన్నా, నాకే ప్రపోజల్స్ ఎక్కువ వచ్చినాయి. ఎన్ని వచ్చి ఉండొచ్చు? మేబీ బాగానే వచ్చింది అన్న, ఒక 15-20 ఎక్కువే అనుకోవచ్చు. 15-20 మందిలో ఒక్క అబ్బాయి కూడా నచ్చలేదా నీకు? అఘోరి మాత్రమే నచ్చిందా? నాకు ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కరిది మా ఇంట్లో షేర్ చేసుకునేదాన్ని. ఇలాగ ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, మా పేరెంట్స్ తో కూడా ఒక అబ్బాయి మాట్లాడాడు అనమాట, ఇలా పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని అని చెప్పి.